ఇంకేట అయితే మొదలైంది. ఎందుకంటే చలికాలం వచ్చింది కదా, అందుకని చెప్పి ఇంకేట అయితే మొదలైపోయింది. 10 గంటలకైతే మా మేడం అయితే స్వేక్ దొడుకొని కొనాలని చెప్పి ఆడికైతే దొడుకొంది. వాటిలో అన్ని సెలక్షన్ చేస్తున్నది. వాటిలో ఏది తీసుకో మీరు తెలిస్తే కామెంట్ చేయండి. అది ఒక్కటే వచ్చి 30 దినాలు పడుతున్నది. కాకపోతే రాయి కాదు, అట్లన్నీ ప్లాస్టిక్ కాదు. అది ఏందో నాకు కూడా తెలియదు, మీకు తెలిస్తే చెప్పండి. అదేందని మీకు డౌట్ ఉండొచ్చు. మన బొగ్గులు మంటేసింది దాంట్లో వేసామంటే వాళ్ళు చలిగాంచుకుంటారు. దాని మీద చాయ్ పెట్టుకోవడం కానీ, లేదంటే ఫేహం మీద ఏదన్నా చికెన్ మటన్ అయ్యే కాల్చుకుంటారు. మీకైతే నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ఎలా దాన్ని ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా చేసుకుంటారా ఎన్ని అనేది. మా మేడం దగ్గర లెక్క ఉండిందంటే అసలే మిగలబెట్టుకోదు, ముగిస్తానే ఉంటది. మా మేడం అయితే ఇదే సెలక్షన్ చేసింది. అది కూడా డబ్బులు లేక వాళ్ళ కూతురు దగ్గర అయితే డబ్బులు తీసుకుని ఎన్ని అయితే కొని జగ్గి టైప్ లో ఉన్నాయి కదా, దాంట్లోనే మన బొగ్గులు మంటేసి వాళ్ళకి ఇస్తే దాంట్లో వేసుకొని వాళ్ళు చలి అయితే కాంచుకుంటారు. దాంట్లో బొగ్గులు ఎలా మంటాచారో ఏంటి అనేది మొత్తం నేనైతే ఒక వీడియో అయితే మీకు పెడతాను. మేడం అయితే మొత్తానికి అయితే సెలక్షన్ చేసింది. 35 దినాలు అయితే పడింది. ఇది చూడండి ఎంత బాగుండదో, చాలా బాగుంది కదా లుక్ అయితే. ముందు పాతది ఒకటి ఉన్నింది, అది వద్దని చెప్పేసి అదైతే అమ్మేసాం మేము. ఇప్పుడు మళ్ళీ కొత్తది తెచ్చుకునేది. ఇది 1 సంవత్సరం ఉంటుంది, దీన్ని కూడా అమ్మేస్తుంది మళ్ళా.